తెలుగు కుర్రాడు తిలక్ వర్మ వైల్డ్ ఫైర్ బ్యాటింగ్ కారణంగా చెన్నై వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఒకానొక దశలో ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్ను తిలక్ వర్మ తన ఒంటరి పోరాటంతో గెలిపించాడు. గణతంత్ర దినోత్సవం వేళ తెలుగుడి అద్భుత బ్యాటింగ్ దెబ్బకు బ్రిటిష్ ఆటగాళ్లు తోకముడిచారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ను లక్ష్యంగా చేసుకుని తిలక్ వర్మ కొట్టిన సిక్స్ల గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. ఈ క్రమంలో తిలక్ వర్మ ప్రపంచ రికార్డ్ సైతం నెలకొల్పాడు. చివర్లో టైలెండర్లు కూడా తిలక్ వర్మకు చక్కగా సహకరించారు. మొత్తంగా మ్యాచ్ ఎలా జరిగిందనే విషయానికొస్తే వరుసగా రెండో టీ20లోనూ టాస్ గెలిచిన టీమిండియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత జట్టు 2 మార్కులతో బరిలోకి దిగింది. రింకు సింగ్ స్థానంలో ధ్రువ్ జురేల్, నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో లోకల్ బాయ్ వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకున్నారు. కాగా రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి గాయాల కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యారు. రెండో టీ20కి ముందు ప్రాక్టీస్ చేస్తూ గాయపడిన నితీష్ కుమార్ రెడ్డి ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఓటీ టీ20లో ఫీల్డింగ్ చేస్తూ వెన్నునొప్పితో ఇబ్బంది పడిన రింకు సింగ్ 2, 3 టీ20 మ్యాచ్లకు దూరమయ్యాడు. దీంతో వీరిద్దరి స్థానంలో శివం దూబే, రమణ్దీప్ సింగ్లను టీమిండియా స్క్వాడ్లోకి తీసుకున్నారు. ఇక ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ను మొదటి ఓవర్లోనే టీమిండియా యంగ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ దెబ్బకొట్టాడు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ను 4 పరుగులకే పెవిలించేచ్చాడు. కాగా మొదటి టీ20లోనూ సాల్ట్ను అర్ష్దీప్ సింగే అవుట్ చేశాడు. అర్ష్దీప్ సింగ్ వేసిన 3 ఓవర్లో బట్లర్ 2 ఫోర్లు, ఓ 6 బాదడంతో పాటు 2 పరుగులు రావడంతో 16 పరుగులు వచ్చాయి. అయితే 3 పరుగులు చేసిన మరో ఓపెనర్ డకెట్ను 4వ ఓవర్లో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ చేర్చాడు. దీంతో ఇంగ్లీష్ జట్టు 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. మరోసారి ఇంగ్లాండ్ ఓపెనర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అయితే సూపర్ ఫామ్లో ఉన్న బట్లర్ తన ఫామ్ను కొనసాగించాడు. అక్షర్ పటేల్ వేసిన 5వ ఓవర్లో హ్యారీ బ్రూక్ ఓ 6, ఓ 4 బాదడంతో 2 పరుగులు రావడంతో పాటు 12 పరుగులు వచ్చాయి. రవి బిష్ణోయ్ వేసిన 6వ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. అయితే బట్లర్, బ్రూక్ భాగస్వామ్యాన్ని 7వ ఓవర్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి విడదీశాడు. 8 బంతుల్లో 13 పరుగులు చేసిన బ్రూక్ను అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. మొదటి టీ20లో వేసి అవుట్ చేసిన లాంటి బంతినే మరోసారి సంధించి బ్రూక్ వికెట్ పడగొట్టాడు వరుణ్. దీంతో 59 పరుగుల వద్ద ఇంగ్లాండ్ 3వ వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీకి చేరువ అవుతున్న ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ను 10వ ఓవర్లో స్పిన్నర్ అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. 2 ఫోర్లు, ఓ 6తో 30 బంతుల్లో 45 పరుగులు చేసిన బట్లర్ భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మకు దొరికిపోయాడు. దీంతో 77 పరుగుల వద్ద ఇంగ్లీష్ జట్టు 4వ వికెట్ కోల్పోయింది. తన తర్వాతి ఓవర్లోనే మరోసారి చెలరేగిన అక్షర్ పటేల్ 13 పరుగులు చేసిన లివింగ్స్టోన్ను అవుట్ చేశాడు. జెమీ స్మిత్, జెమీ ఓవర్టన్ కలిసి ఇంగ్లాండ్ స్కోరును 100 పరుగులు దాటించారు. అభిషేక్ శర్మ వేసిన 13వ ఓవర్ మొదటి 2 బంతులను 6, 4 బాదిన స్మిత్ 3వ బంతికి కూడా భారీ షాట్కు ప్రయత్నించి తిలక్ వర్మకు దొరికిపోయాడు. దీంతో 104 పరుగులకు ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయింది. ఒక్కో 4, 2 సిక్స్లతో 12 బంతుల్లో 22 పరుగులు చేశాడు స్మిత్. పరిస్థితి చూస్తుంటే మరోసారి ఇంగ్లాండ్ తక్కువ స్కోర్కే పరిమితమయ్యేలా కనిపించింది. ఇలాంటి సమయంలోనే బ్రైడన్ కాస్ చెలరేగాడు. జెమీ ఓవర్టన్తో కలిసి 7వ వికెట్కు 21 బంతుల్లో 32 పరుగులు జోడించాడు. వరుణ్ చక్రవర్తి వేసిన 16వ ఓవర్లో బ్రైడన్ కాస్ 2 సిక్స్లు బాదాడు. కానీ అదే ఓవర్ చివరి బంతికి 5 పరుగులు చేసిన జెమీ ఓవర్టన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఒక 4, 3 సిక్స్లతో 17 బంతుల్లో 31 పరుగులు చేసిన బ్రైడన్ కాస్ ఆ తర్వాతి ఓవర్ మొదటి బంతికి రన్అట్ అయ్యాడు. దీంతో 137 పరుగులకు ఇంగ్లాండ్ 8 వికెట్లు కోల్పోయింది. 9వ వికెట్కు ఆర్చర్, ఆదిల్ రషీద్ కలిసి 20 పరుగులు జోడించారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు ఆల్అౌట్ కాకుండా బతికిపోయింది. 10 పరుగులు చేసిన ఆదిల్ రషీద్ హార్దిక్ పాండ్యా వేసిన 19వ ఓవర్లో అవుట్ అయ్యాడు. అర్ష్దీప్ సింగ్ వేసిన చివరి ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 12 పరుగులు చేసిన ఆర్చర్, 5 పరుగులు చేసిన మార్క్ వుడ్ నాటౌట్గా నిలిచారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో టీమిండియా ఏకంగా 5 స్పిన్నర్లను ఉపయోగించింది. మొత్తంగా 7 బౌలర్లను వాడుకుంది. అనంతరం 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 19 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. 12 పరుగులు చేసిన అభిషేక్ శర్మ, మార్క్ వుడ్ వేసిన 2వ ఓవర్లో 5 పరుగులు చేసిన సంజు శాంసన్, ఆర్చర్ వేసిన 3వ ఓవర్లో అవుట్ అయ్యారు. గత మ్యాచ్లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మ ఈసారి మాత్రం విఫలమయ్యాడు. ఆర్చర్ వేసిన మొదటి ఓవర్లో 3 ఫోర్లతో మంచి టచ్లో కనిపించినప్పటికీ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మొదటి 2 బంతులను బౌండరీలు బాది మంచి టచ్లో కనిపించాడు. ఆర్చర్ వేసిన 5వ ఓవర్లో తిలక్ వర్మ ఓ 4, 2 సిక్స్లు బాదడానికి తోడు ఓ సింగిల్ రావడంతో 17 పరుగులు వచ్చాయి. లెగ్ సైడ్ స్టేట్గా తిలక్ బాదిన సిక్స్లు అద్భుతంగా అనిపించాయి. అయితే బ్రైడన్ కాస్ వేసిన 6వ ఓవర్లో 3 ఫోర్లతో 7 బంతుల్లో 12 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో సూర్య మరోసారి నిరాశపరిచాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది.
ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ధ్రువ్ జురేల్ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. 4 పరుగులు మాత్రమే చేసి బ్రైడన్ కాసు బౌలింగ్లో అవుట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన మొదటి బంతిని 4 బాదిన హార్దిక్ పాండ్యా కూడా 6 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి జేమీ ఓవర్టన్ బౌలింగ్లో షార్ట్ పిచ్ బంతిని వికెట్ కీపర్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 78 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాలు పడింది. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ తిలక్ వర్మ మాత్రం క్రీజులో కుదురుకున్నాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో మంచు ప్రభావం లేకపోవడంతో టీమిండియాకు బ్యాటింగ్ చేయడం కాస్త ఇబ్బందిగా మారింది. కానీ ఇలాంటి సమయంలో భారత జట్టును తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఆదుకున్నారు. వీరిద్దరూ 6వ వికెట్కు 27 బంతుల్లో 38 పరుగులు జోడించడంతో టీమిండియా స్కోర్ 100 పరుగులు దాటింది. 12వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ ఇచ్చిన సింపుల్ క్యాచ్ను అదిల్ రషీద్ వదిలేయడంతో టీమిండియాకు కలిసొచ్చింది. మార్క్ వుడ్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో సుందర్ చెలరేగాడు. ఆ ఓవర్ చివరి 3 బంతులను 6, 4, 4 బాదాడు. ఆ ఓవర్ మొత్తంలో 18 పరుగులు వచ్చాయి. అయితే ఈ భాగస్వామ్యాన్ని 14వ ఓవర్లో బ్రైడన్ కాసు విడదీశాడు. 3 ఫోర్లు, 1 సిక్స్తో 19 బంతుల్లో 26 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 13.4 ఓవర్లలో 116 పరుగుల వద్ద భారత జట్టు 6వ వికెట్ కోల్పోయింది. లివింగ్స్టన్ వేసిన 15వ ఓవర్ 4వ బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అక్షర్ పటేల్ బౌండరీ లైన్ వద్ద ఉన్న డకెట్కు దొరికిపోయాడు. 2 పరుగులు మాత్రమే చేసిన అక్షర్ అవుట్ కావడంతో 126 పరుగులకు భారత జట్టు 7 వికెట్లు కోల్పోయింది. భారత్ గెలవాలంటే చివరి 5 ఓవర్లలో 40 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో మెయిన్ బ్యాటర్ తిలక్ వర్మ మాత్రమే ఉన్నాడు. అయితే తిలక్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఆర్చర్ వేసిన 16వ ఓవర్లో తిలక్ వరుసగా 2 అద్భుతమైన సిక్స్లు బాదాడు. బంతి టాప్ ఎడ్జ్ తీసుకొని ఓవర్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా సూపర్ సిక్స్ బాదాడు తిలక్ వర్మ. ఈ సిక్స్తో తిలక్ వర్మ 39 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో తిలక్ ఇది 3వ హాఫ్ సెంచరీ. మరొక సిక్స్ డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా అద్భుతంగా బాదాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో ఆర్చర్ బౌలింగ్ని తిలక్ వర్మ ఉతికారేశాడు. మ్యాచ్ మొత్తంలో తాను బాదిన 5 సిక్స్ల్లో ఆర్చర్ బౌలింగ్లోనే ఏకంగా 4 సిక్స్లు బాదాడు. తిలక్ వర్మ దెబ్బకు గత మ్యాచ్లో పొదుపుగా బౌలింగ్ చేసిన ఆర్చర్ ఈ మ్యాచ్లో ఏకంగా 60 పరుగులు సమర్పించుకున్నాడు. అదే ఓవర్లో అర్ష్దీప్ సింగ్ 4 బాదాడు. మొత్తంగా 16వ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత వికెట్లు కాపాడుకునేందుకు తిలక్ వర్మ స్ట్రైక్ తన వద్దనే ఉంచుకున్నాడు. 17వ ఓవర్లో ఒకే ఒక పరుగు ఇచ్చిన స్పిన్నర్ అదిల్ రషీద్ 6 పరుగులు చేసిన అర్ష్దీప్ సింగ్ వికెట్ తీశాడు. దీంతో టీమిండియా 146 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. టీమిండియా గెలవాలంటే చివరి 3 ఓవర్లలో 20 పరుగులు అవసరమయ్యాయి. 18వ ఓవర్లో రవి బిష్ణోయ్ 4 బాదడంతో 7 పరుగులు వచ్చాయి. లివింగ్స్టోన్ వేసిన 19వ ఓవర్లోనూ బిష్ణోయ్ ఓ 4 బాదడంతో 7 పరుగులు వచ్చాయి. రవి బిష్ణోయ్ బాదిన ఈ 2 ఫోర్లు టీమిండియా గెలవడానికి కీలకమయ్యాయి. చివరి ఓవర్ మొదటి బంతికి 2 పరుగులు తీసిన తిలక్ వర్మ రెండో బంతికి 4 బాది టీమిండియాను గెలిపించాడు. దీంతో మరో 4 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్ల తేడాతో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. మిగతా బ్యాటర్లు ఎవరూ అంతగా రాణించకపోయినప్పటికీ చివరి వరకు ఒంటరి పోరాటం చేసిన తిలక్ వర్మ టీమిండియాను ఒంటి చేత్తో గెలిపించాడు. ఒత్తిడిలోని తిలక్ అద్భుతమైన షాట్లు కొట్టాడు. కీలక సమయాల్లో 4లు, 6లు బాది రన్ రేట్ పడిపోకుండా చూశాడు. మొత్తంగా 55 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 5 సిక్స్లు, 4 ఫోర్లతో 72 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కాగా తన చివరి 4 టీ20 ఇన్నింగ్స్లో తిలక్ వర్మ ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. తిలక్ చివరి 4 ఇన్నింగ్స్లో అజేయంగా 107, 120, 19, 72 పరుగులు చేశాడు. అంటే చివరి 4 ఇన్నింగ్స్లో ఒక్కసారి కూడా అవుట్ కాకుండా అజేయంగా 318 పరుగులు చేశాడు తిలక్ వర్మ. ఈ క్రమంలోని తిలక్ వర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20లో చివరగా ఆడిన ఇన్నింగ్స్లో కలిపి అజేయంగా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో గతంలో 271 పరుగులు చేసిన న్యూజిలాండ్కు చెందిన మార్క్ చాప్మన్ రికార్డును తిలక్ వర్మ బద్దలు కొట్టాడు. చివరిలో కీలకమైన కామ్యో ఇన్నింగ్స్ ఆడిన రవి బిష్ణోయ్ 2 ఫోర్లతో 5 బంతుల్లో 9 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడన్ కార్స్ 3 వికెట్లు పడగొట్టగా జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, అదిల్ రషీద్, జేమీ ఓవర్టన్, లివింగ్స్టోన్ తలా వికెట్ తీశారు. తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా 2-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 28న జరగనుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.